Hi, hello friends. Welcome to Connecting Krishna YouTube channel. Please subscribe my channel. Hi, hello. Welcome back Connecting Krishna YouTube channel. ఇంతవరకు నాకు చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు. అలాగే నా ఛానల్స్ కూడా చాలా డిమాండ్ ఇవ్వటం జరుగుతుంది. అయితే వీళ్ళందరికీ ఒక్కసారి నా కృతజ్ఞతలండి. అయితే ఈరోజు వచ్చేసరికి మనం రెడ్మీ నోట్ 10 ప్రో గురించి, xiaomi రెడ్మీ నోట్ 10 ప్రో గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. అయితే కమింగ్ టు ద పాయింట్ అండి. అయితే రెడ్మీ నోట్ 10కి వచ్చేసరికి రెడ్మీ నోట్ 10 అనేటువంటిది మనకి 3 వేరియంట్స్లో దొరకడం జరుగుతుంది. అయితే ఆ 3 వేరియంట్స్ ఏంటంటే మిడ్ నైట్ బ్లాక్, అలాగే గ్రేషియర్ వైట్ అండ్ అరోరా గ్రీన్ 3 కలర్స్లో మనకి అవైలబిలిటీ ఉండటం జరుగుతుందండి. ఇది చాలా మంచి స్పెసిఫికేషన్స్తో ఫోన్ ఉంది. అలాగే ఫస్ట్ వరల్డ్స్ మోస్ట్ అండ్ ఫస్ట్ 108 పిక్సెల్స్ పెంటా కెమెరాతో వచ్చినటువంటి ఫోన్ ఏదైనా ఉందంటే అది MI నోట్ 10 అండ్ నోట్ 10 ప్రో ఆల్సో అండి. సో ఒక్కసారి దీనిలోకి వెళ్దామండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ MI నోట్ 10 వచ్చేసరికి ఇది చాలా డిజైనింగ్ అనేటువంటిది చాలా బాగుందండి. అంటే అవెసమ్ డిజైనింగ్ అండి, ఎడ్జ్లెస్ స్క్రీన్తో సహా చాలా బాగుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ చూద్దామండి. 108 మెగాపిక్సెల్స్ మెయిన్ కెమెరా, దీన్నే మనం పెంటా కెమెరా అని అంటామండి. అయితే దీనికి ఏంటి సార్ పెంటా కెమెరా స్పెసిఫికేషన్స్ అంటే ఇది చాలా సూపర్ క్వాలిటీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే డిస్ప్లే వచ్చేసరికి కర్వ్డ్ డిస్ప్లే అండి. అంటే 6.47 ఇంచెస్ అంటే దాదాపుగా 6.5 ఇంచీలు 3D కర్వ్డ్ ఆమ్లాయిడ్ డిస్ప్లే ఉండటం జరుగుతుంది. అలాగే వచ్చేసరికి రెస్పాన్సివ్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుందండి. అలాగే బ్యాటరీ వచ్చేసరికి 5260 mAh బ్యాటరీ ఉంటుందండి. హై కెపాసిటీ బ్యాటరీ అండి. అంటే జనరల్గా మిగతాది మనకి రెడ్మీ నోట్ 9 ప్రో అయితే 5020 mAh బ్యాటరీ, ఇది 5260 mAh బ్యాటరీ హై కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉండడం జరిగింది. అయితే ఛార్జింగ్ వచ్చేసరికి 30W ఫాస్ట్ ఛార్జింగ్ అండి. అంటే చాలా స్పీడ్గా ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక కొత్త స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మల్టీ ఫంక్షనల్ NFC స్పెసిఫికేషన్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ MI ఫోన్ ప్రివ్యూ చూసినట్టయితే MI ఫోన్ అనేటువంటిది మనకి చాలా హై స్పెసిఫికేషన్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే దిస్ ఈజ్ ద MI నోట్ 10 డిజైనింగ్ కెమెరా రివ్యూ అండ్ వాట్ దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. అయితే ఇది వరకు ఉన్న మొబైల్స్ కంటే ఈ మొబైల్కి ఉన్న బెటర్ ఫీచర్ అంటే కర్వ్డ్ మొబైల్ అండి. అంటే జనరల్గా కింద పడినా సరే స్ట్రాంగెస్ట్గా ఉండటం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఏంటంటే సార్ మరి మిగతా మొబైల్స్కి దీనికి ఏం వేరియేషన్ వస్తుంది ఏంటనేసి అంటే జనరల్గా ఏంటంటే అండి, ఒకటి మనం ఏది కొన్నా సరే, ఏ మొబైల్ మనం పర్చేస్ చేసినా సరే మనకి ప్రథమంగా మనకు కావాల్సింది ఏంటంటే దాని యొక్క లైఫ్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ మొబైల్ యొక్క ప్రైమరీ కెమెరా గురించి, ఇమేజింగ్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అండి. ఇది 10x హైబ్రిడ్ జూమ్ ఉంటుంది, 50x డిజిటల్ జూమ్ ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ పోర్ట్రైట్ కెమెరా అండి. ఇది 2x ఆప్టికల్ జూమ్ ఉంటుంది. అలాగే డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ కూడా దీనికి అవైలబిలిటీ ఉండడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ అల్ట్రా హై రెజల్యూషన్ కెమెరా అండి. దిస్ ఈజ్ ద పెంటా కెమెరా అని దీన్నే మనం పిలవటం జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఫోకసింగ్ లెంత్ ఈజ్ వెరీ హై అండి, సూపర్ సెన్సార్ అండి. అలాగే 7P లెన్స్ కూడా అందులో ఉండటం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ నాలుగో దానికి వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండి. నెక్స్ట్ వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. అంటే ఈ కెమెరాస్ ఏంటి, ఎలా వర్క్ అవుతాయి అనేటువంటిది కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. అయితే ఫస్ట్ మాస్ ప్రొడ్యూస్డ్ 108 మెగాపిక్సెల్ కెమెరాతో ఎలా ఉంది చూద్దామండి, డీటెయిల్డ్ పిక్చర్. ఇక్కడికి వచ్చేసరికి ఇది
ఈ 108 మెగాపిక్సెల్ కెమెరాతో తీసినటువంటి ఇమేజ్ అండి. అయితే చాలా క్లారిటీ చూడండి. అంటే ఇటువంటి ఏరియాలో ఎక్కడ కూడా ఈ హిల్స్ అవనియండి, నెక్స్ట్ ఈ లేక్ అవనియండి, ఇక్కడ ఉన్న పెర్సన్ అవనియండి, ఏది కూడా డ్రాగ్ అవ్వకుండా చాలా బాగా చూపిస్తుంది. అయితే టెలిఫోటో కెమెరా అంటే చాలామందికి ఇంతవరకు తెలియదండి. టెలిఫోటో కెమెరా అంటే ఇక్కడ ఒక బిల్డింగ్ చూపించడం జరుగుతుంది. ఆ బిల్డింగ్ మధ్యలో ఎక్కడో రైల్వే స్టేషన్ ఉంది. బట్ ఆ రైల్వే స్టేషన్ అనేటువంటిది కూడా ఇమీడియట్గా మనం చాలా బాగా క్యాప్చర్ చేయొచ్చు అండి. అంటే జూమ్ అనేటువంటిది 10x హైబ్రిడ్ జూమ్ ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ. అయితే ఇది 4 యాక్సెస్లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ పోర్ట్రైట్ కెమెరా. పోర్ట్రైట్ కెమెరా అనగానే స్ట్రైట్గా తీసేదాన్నే మనం పోర్ట్రైట్ కెమెరా అంటామండి. అయితే ఈ పోర్ట్రైట్ కెమెరాలు ఏంటంటే జనరల్ స్ట్రైట్ పిక్చర్స్ నిలబడి ఉన్నవి కానీ, లేదంటే లాంగ్ లెంత్ అంటే హై బిల్డింగ్ హైట్స్ కానీ తీయడానికి చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండి. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా విషయంకి వచ్చేసరికి ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా చూసినట్టయితే ఈ విధంగా మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చండి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ పిక్సెల్స్ ఆల్సో. అయితే నెక్స్ట్ ఎపిక్ మ్యాక్రో షూట్స్ కూడా మనం చేయొచ్చండి. అయితే ఈ విధంగా మనకి వర్క్ అవడం జరుగుతుంది. అయితే నైట్ మోడ్ 2.0 ఆల్సో ఉంటుంది, అలాగే వాల్ మోడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది లాగ్ మోడ్ అండి. అలాగే నైట్ మోడ్ మనం చూసినట్టయితే దిస్ ఈజ్ ద నైట్ మోడ్ అండి. అంటే నైట్ మోడ్ అంటే జనరల్గా అందరికీ తెలిసిన విషయమే. జనరల్ పగలపూట పిక్చర్స్ బాగా తీస్తారు, నైట్కి వచ్చేసరికి పిక్చర్ క్వాలిటీ అనేటువంటిది పడిపోవడం జరుగుతుంది. సో అటువంటి సిచ్యువేషన్లో నైట్ మోడ్లో పెట్టేసరికి ఓపెన్గా నైట్ మోడ్లో చాలా క్లారిటీగా పిక్చర్ అనేటువంటి ఇమేజినేషన్ జరగడం జరుగుతుంది. అయితే సెల్ఫీ కెమెరా అండి. సెల్ఫీ కెమెరా కూడా మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనేటువంటిది ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి, 32 మెగాపిక్సెల్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లే అండి. డిస్ప్లే వచ్చేసరికి దీనికి 6.47 3D కలర్డ్ AMOLED డిస్ప్లే ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే గొరిల్లా కార్నర్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ ఉండడం జరుగుతుంది. అయితే HDR10 అండ్ ఎక్సలెంట్ వీడియో కాంట్రాస్ట్ అనమాట. అంటే మరి ఇమాజినేషన్ ఈజ్ వెరీ హై అండి. ఇమాజినేషన్ ఈజ్ వెరీ హై అండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. రీడింగ్ మోడ్ 2.0 కూడా ఉండటం జరుగుతుందండి. అయితే న్యూ రెస్పాన్సివ్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేటువంటిది మొబైల్ ఆన్ చేయగానే మనకు పైన స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేటువంటిది రావటం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ అండి. బ్యాటరీకి వచ్చేసరికి బిగ్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అండి. అంటే 5260 mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్ అనేటువంటిది ఉంటుంది. అంటే 100% జస్ట్ 65 మినిట్స్లో 100% ఇది ఛార్జ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ జియోమీలో వీళ్ళు ఫోకస్ చేస్తున్న అంశాలు ఏంటంటే 1 డిస్ప్లే, 2 కెమెరా, 3 నైట్ మోడ్, 4 వచ్చేసరికి బ్యాటరీ బ్యాకప్ మీద వీళ్ళు బాగా వర్కౌట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ప్రాసెసర్ అండి. ప్రాసెసర్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ ప్రాసెసర్ అనేటువంటిది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ TM 730G అంటే ఇంతవరకు 720G ప్రాసెసర్లే వాడటం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి 730G ప్రాసెసర్ని వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ద క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అండి. అయితే ఇదంతా కూడా మనం దీని అఫీషియల్ వెబ్సైట్ నుంచే మనం చూడటం జరుగుతుందండి. అయితే మల్టీ ఫంక్షనల్ NFC సపోర్ట్స్ బై గూగుల్ పే. అలాగే మనకి ఈ మల్టీ ఫంక్షనల్ NFC కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. అయితే మీకు ఈ గూగుల్ లొకేషన్స్ అవనండి, ఏదో అవనండి, గూగుల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా ఇందులో చూపించడం జరుగుతుంది. సో మల్టీ ఫంక్షనల్ NFC కూడా ఈ విధంగా మనకు చూపించడం జరుగుతుంది. అయితే ఆడియో ప్రేమికులకి అయితే 3.5mm హెడ్ ఫోన్ జాక్ వస్తుంది, USB Type-C వస్తుందండి. అంటే లేటెస్ట్ మోడల్ Type-C USB అనేటువంటిది రావటం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ ద కంప్లీట్లీ ఆల్ మొబైల్ వావరీ అండి. అయితే మనం ఇంకోటి ప్రధానంగా చూసినట్టయితే దీని తాలూకు స్పెసిఫికేషన్స్ చూసినట్టయితే మనకి ప్రధానంగా ఇది 3 వేరియంట్స్లో లభిస్తుంది. ఈ 3 వేరియంట్స్లో ఒకటి మిడ్ నైట్ బ్లాక్, గ్లేషియర్ వైట్, అరోరా గ్రీన్ అనేటువంటి దాంట్లో ఇది మనకు లభించడం జరుగుతుంది. అయితే ప్రాసెసర్ వచ్చేసరికి 730G ఒకసారి రివ్యూ అండి. 730G ప్రాసెసర్ అండి. అయితే దీని యొక్క ప్రాసెసర్ తాలూకా ఫ్రీక్వెన్సీ ఎంతంటే 2.2 GHz అండి. ఇది
కంప్యూటర్తో ఈక్వల్ అండి. ఇంకా కంప్యూటర్ కూడా 2.1 GHz యూజ్ చేస్తున్నారు, అదే 2.2 GHz అండి. అయితే స్నాప్డ్రాగన్ స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయంకి వచ్చేసరికి ఎంఐ నోట్ 10 Pro రెండింటికి ఒకే ఒక వేరియేషన్ అండి. ఎంఐ నోట్ 10కి వచ్చేసరికి 6GB 128GB రోమ్, ఎంఐ నోట్ 10 Proకి వచ్చేసరికి 8GB ప్లస్ 256GB అనేటువంటిది ఒక చిన్న వేరియేషన్ ఉంటుంది. అయితే ఫ్లాష్ స్టోరేజ్ వచ్చేసరికి 128GB 256GB ఫోన్ స్టోరేజ్ అనేటువంటిది ఉండటం జరుగుతుంది. రియర్ కెమెరా 108 మెగాపిక్సెల్ పెంటా కెమెరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా అండి. అలాగే 2x ఆప్టికల్ జూమ్ ఉంటుంది దీనికి. అలాగే జనరల్గా ఓవరాల్గా 50x జూమ్ అనేటువంటిది మనకు మొబైల్కి ఉండటం జరుగుతుందండి. అయితే ఏదైతే సపోర్ట్ చేస్తుంది అంటే 4K రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది, 1080 పిక్సెల్స్ రికార్డింగ్ 60 fps రికార్డ్ చేస్తుంది, 720 పిక్సెల్స్ రికార్డ్ 30 fps రికార్డ్ చేస్తుంది. స్లో మోషన్ రికార్డింగ్ ఏదర్ 720 అండ్ 1080 కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ కెమెరా విషయంగా అయితే అవసరం అండి. 32 మెగాపిక్సెల్ అంటే జనరల్గా చాలా కెమెరాలు బ్యాక్ కెమెరా అంటే ప్రైమరీ కెమెరా 32 ఉంటుంది, దీని ఫ్రంట్ కెమెరా 32 ఇవ్వడం జరిగింది. డిస్ప్లే ఆమ్లాయిడ్ డిస్ప్లే అండి, హై కాంట్రాస్ట్ అండి, 4:1 అండి కలర్ గ్రాడియంట్. అయితే ఇక్కడికి వచ్చేసరికి బ్రైట్నెస్ వచ్చేసరికి 600 nits ఉంటుందండి. రెజల్యూషన్ 2340x1080 ఫుల్ HD ప్లస్ ఉండటం జరుగుతుంది. అలాగే గొరిల్లా గ్లాస్ 5 ఉండడం జరుగుతుంది. ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ వచ్చేసరికి ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ అన్లాకింగ్ అండి, అంటే జస్ట్ స్క్రీన్ మీద ఉండటం జరుగుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి MIUI 11 అండి. ఎంఐ అంటే మనకి ఏమంటారు దీన్ని జనరల్గా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. అయితే వైర్లెస్ ప్రింటింగ్ సపోర్ట్ చేస్తుంది, గేమ్స్ సపోర్ట్ చేస్తుంది. డాక్ క్యూర్ అంటే MS ఆఫీస్ అనేటువంటిది కంప్లీట్గా ఇందులో చూడొచ్చు. హైయర్ స్పెసిఫికేషన్ అండి, అంటే డాక్యుమెంట్స్ అవనాయండి, PPTs అవనాయండి, PDFలు అవనాయండి, ఎక్సెల్ షీట్స్ అవనండి, ఏదైనా సరే మనం ఇందులో చూసుకోవచ్చు. ఛార్జింగ్ అండి 5260 mAh బ్యాటరీ అండి, లిథియం పాలిమర్ బ్యాటరీ యూజ్ చేస్తానండి. అయితే నెక్స్ట్ వచ్చేసరికి నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ విషయంకి వచ్చేసరికి ఇది 4G ప్లస్ 4G సపోర్ట్ చేస్తుంది. వోల్టేజ్ HD కాలింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో అలాగే వైర్లెస్ నెట్వర్క్ వచ్చేసరికి వైర్లెస్ నెట్వర్క్ని కూడా ఇది హై స్పీడ్ వైఫై అవనండి, 5G వైఫైని కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసరికి బ్లూటూత్ 5.0 కూడా ఉండటం జరుగుతుంది. మల్టీ ఫంక్షనల్ NFC గూగుల్ పేని సపోర్ట్ చేస్తుంది. డైమెన్షన్స్ వచ్చేసరికి ఇది కంప్లీట్లీ 6.5 inches మొబైల్గా మనం చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ద బటన్ స్పెసిఫికేషన్స్. ఇక్కడ మనం చూసినట్టయితే బటన్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఆడియోకి వచ్చేసరికి మనకు 3.5 జాక్ చెప్పుకున్నామండి. అలాగే హై రెసిస్టెన్స్ ఆడియో సర్టిఫైడ్ సౌండ్ క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. ప్లేబ్యాక్ వచ్చేసరికి ఆల్ టైప్స్ ఆఫ్ ఫార్మేట్స్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే సెన్సార్స్ వచ్చేసరికి జనరల్గా అన్నిటి కూడా గైరోస్కోప్ అనండి, యాక్సిలరోమీటర్ అవనండి, లాజర్ ఫోకస్ సెన్సర్ అవనండి, ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఇందులో ప్యాకేజ్లో మనకి ఏమేమి ఉంటాయి అనేటువంటి విషయం మనం చూసినట్టయితే ప్యాకేజ్లో మొబైల్ హ్యాండ్సెట్ ఒకటి, సిమ్ కార్డ్ టూల్ ఒకటి, పవర్ అడాప్టర్, సింపుల్ ప్రొటెక్టివ్ కవర్ ఒకటి, USB టైప్ C కేబుల్ ఒకటి, సిమ్ ఎజెక్షన్ టూల్, యూజర్ గైడ్, వారంటీ కార్డ్ అనేటువంటిది ఉండటం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్.